ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మలకు పూజలు చేశారు. సిఎస్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ ఉద్యోగస్తులతో కలిసి బతుకమ్మ ఆడారు. అలాగే మంత్రి సీతక్క బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. సచివాలయంలో బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉంటుందంటున్న మహిళా ఉద్యోగులతో మా ప్రతినిధి అంకిత మరింత సమాచారం అందిస్తారు. నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. నేను మీ అంకిత. సో ఈ రోజైతే నేను సచివాలయంలో ఉన్నాను. ఇక్కడ బతుకమ్మ సంబరాలు ఎంత బాగా చేస్తున్నారు అంటే 8వ రోజు కూడా బతుకమ్మ సంబరాలు అంత బాగా చేస్తున్నారు. అంటే ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన పండగ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా అసలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బతుకమ్మని రకరకాల పువ్వులతో డెకరేట్ చేసి బతుకమ్మలు చేసి చాలా బాగా అయితే ఆడుకుంటున్నారు. సో అయితే సచివాలయంలో బతుకమ్మ పండుగ ఎలా జరగబోతుంది మేడంని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ మా. యా ఫైన్, ఐఎమ్ ఫైన్. సో బతుకమ్మ సంబరాలు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది మాకు. కరెక్ట్. సో అసలు ఎలా ఆర్గనైజ్ చేయడానికి ప్లాన్స్ అన్ని ఎలా చేసాము అంటే గత 10 సంవత్సరాల్లో ఎవరు ఎంప్లాయీస్ ఎక్కువగా ఇంత పెద్ద హ్యూజ్ గ్యాదరింగ్తో ఎంప్లాయీస్ ఎప్పుడు పార్టిసిపేట్ అవ్వలేదు. బట్ ఓన్లీ ఆఫ్టర్ 10 years రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమందరం కూడా ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యాము. మా అసోసియేషన్ పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ ఉమెన్ అసోసియేషన్. మా ఉమెన్ అసోసియేషన్. సో మేము ఇట్లాగే చాలా సంవత్సరాల నుంచి లేని March 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం. అంతా రిటైర్ అయిన వాళ్ళందరినీ పిలిచి విత్ హ్యూజ్ గ్యాదరింగ్ 1500 వరకు మేము అందరికీ భోజనాలు పెట్టి మేము అందరినీ సన్మానం చేసి March 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ 5వ తారీఖు 7వ తారీఖు 8వ తారీఖు కూడా ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా అంతే బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఎవ్రీ ఎంప్లాయీ, ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది ఆఫీస్ సీట్, ఎవ్రీ ఎంప్లాయీ హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఎంజాయ్డ్ థరోలీ. అండ్ అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా మేము అడగగానే 10 లక్షల గ్రాంట్ ఇచ్చారు. 10 లక్షల గ్రాంట్ ఇచ్చారు. తర్వాత సిఎస్ మేడం అటెండ్ అయ్యారు, సీతక్క గారు 5వ తారీఖున, తర్వాత ఇవాళ 8వ తారీఖున 2 రోజులు అటెండ్ అయ్యి అన్ని ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. ఈ ప్రోగ్రాం ఇంత పెద్ద ఎత్తులో సక్సెస్ అవడానికి కారణం మా దగ్గర బిఆర్ అంబేద్కర్ తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అని మెయిన్ అసోసియేషన్ కూడా ఉంది. ఆ బ్రదర్స్ అందరూ కూడా మాకు వెనకుండి అందరూ కోఆపరేషన్ తోటి దీన్ని ఇంత గ్రాండ్గా సక్సెస్ఫుల్గా చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సో నాతో పాటు ఇక్కడ టీసీసీ చైర్మన్ మాధవి మేడం ఉన్నారు. ఆవిడతో మరిన్ని విషయాలు మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. అసలు ఇక్కడ సచివాలయంలో బతుకమ్మ సంబరాలు చూస్తుంటే మాకైతే చాలా కన్నుల విందుగా అయితే ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందమ్మా, ఎక్సైటింగ్గా ఉంది. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా బెస్ట్గా అనిపిస్తుంది. ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఇక్కడ ఉమెన్స్ ఇచ్చేశారు. అండ్ ఐఎమ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ, మాకు కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. సో ఐఎమ్ హ్యాపీ. మేడం వచ్చారు, శాంతకుమారి మేడం గారు వచ్చారు, మాతో పాటుగా ఆడారు. అండ్ సీతక్క గారు వచ్చారు. సో కన్నుల పండగ ఈరోజు వేడుకలు జరుగుతున్నాయి. సో ఇలాగే మాకు ప్రత్యేకంగా బతుకమ్మలకు అని ఉమెన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేయడం కానీ ఆల్ కేటగిరీస్ వైజ్గా అందరూ ఆడుతున్నారు. అండ్ రూరల్ ఏరియాస్లో కూడా, గ్రామాలలో కూడా, విలేజెస్లో కూడా సంబరాలు చాలా భారీ ఎత్తున జరుగుతున్నాయి. డైలీ చూస్తున్నాం న్యూస్లో. సో హ్యాపీ. గవర్నమెంట్ రాగానే మాకు సపరేట్గా స్పెషల్గా ఈ వేడుకలు జరుపుతున్నారు. సో ఐఎమ్ హ్యాపీ. అండ్ డిఫరెంట్ వేలో కూడా ఉమెన్ని ఎంకరేజ్ చేసేలాగా మూవ్ తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఎక్కువ శాతం మహిళలకి అన్ని అవకాశాలు ఇవ్వాలని నేను సీఎం గారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే మహిళలు మేము ఒక హోమ్ మేకర్గా ఎంత కష్టపడతామో గృహిణిగా, అలాగే సొసైటీకి వచ్చినాక జాబ్ రోల్ కూడా మేము అంతనే కష్టపడతాం. కాబట్టి ఈ 10 days మాకు అలసట లేకుండా ఒక సెలబ్రేషన్ లాగా అనిపిస్తుందని. సో అందరికీ కూడా హ్యాపీ దసరా, హ్యాపీ బతుకమ్మ. ఈ పండుగ వాతావరణంలో అందరూ మహిళలు, పిల్లలతో పాటు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్న. సెక్రటరియట్ కూడా కన్నుల పండుగ ఉంది. ఈ 10 days కూడా కంటిన్యూషన్ ఆడుతూనే ఉన్నారు. రీసెంట్ 2 days బ్యాక్ కూడా చేశారు. సో చాలా బాగుందండి. గవర్నమెంట్ రాగానే అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలాగే సీఎం గారు ఇంకా చాలా అవకాశాలు మహిళలకు ఇవ్వాలని తెలియజేస్తున్నాను. అన్ని రంగాలలో మహిళల శాతం పెంచాలి, రాజకీయంలో ఎస్పెషల్లీ మహిళల శాతం పెంచాలని అంటున్నాను. ఎందుకంటే సమాజాన్ని మహిళలు నంబర్ 1గా తీర్చిదిద్దగలుగుతారు. ఇంటిని ఎలా చక్కదిద్దగలుగుతారో సొసైటీని కూడా అంత తీర్చిదిద్దగలుగుతారని తెలియజేస్తూ
ఈ బతుకమ్మ సంబరాలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే దసరా శుభాకాంక్షలు. సో చూసే కదా బతుకమ్మ సంబరాల్లో ప్రతి ఒక్కరు ఎంత ఎంజాయ్ చేశారంటే అంటే ఆడవాళ్ళే ఎంజాయ్ చేయాలని అయితే అస్సలు లేదు, మగవాళ్ళు కూడా అంతే బాగా ఎంజాయ్ చేశారు. అసలు డాన్సెస్ అసలు ఇక్కడ సంబరాలు చూస్తుంటే సచివాలయంలో ఆగట్లేదు. ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసింది, ఇప్పుడు 6 o'clock అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఆడవాళ్ళు అదే ఎనర్జీతో అసలు డాన్స్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ కొండ సురేఖ గారు అలాగే సీతక్క కూడా వచ్చి డాన్స్ చేసి సీతక్క మరి ప్రజలు ఆడవాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఒక్కొక్క గ్రూప్గా వాళ్ళతో పాటు డాన్స్ అయితే చేశారు. సో ప్రతి ఒక్కరు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. చూశారు కదా. నెక్స్ట్ టైం మరొక బతుకమ్మ సంబరంతో నెక్స్ట్ టైం మరొక బతుకమ్మ సంబరాలతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ వాచ్ అవర్ ఛానల్. దిస్ ఇస్ అంకిత సైనింగ్ ఆఫ్.